దేశీయ మార్కెట్లో ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఇరాన్ మధ్య సంధి చర్చలు విఫలం కావడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 9:23 సమయంలో సెన్సెక్స్ 1766 పాయింట్లు పతనమైంది. 75,983 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 464 పాయింట్లు నష్టపోయి 23,586 వద్ద కదలాడుతుంది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఎలాంటి డీల్ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్ పై తీవ్ర ప్రభావం చూపింది. క్రూడ్ ధరలు దూసుకు వెళ్లే అవకాశం ఉంది. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కానుంది. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ఇన్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ భారీగా పతనమైంది. దీని ప్రధాన కారణం అమెరికా ఇరాన్ ఉద్రిక్తత ప్రభావం పడిందా దీనిపైన? అలాగే సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పడిపోవడం పెట్టుబడిదారులు ఎంతటి ఆందోళన కలిగిస్తోంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ఏదైతే ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఊహించినట్లుగానే ఒక బిగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇది స్టాక్ మార్కెట్ కి. ఎందుకనంటే నిన్న పాకిస్తాన్ వద్ద అమెరికా ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి చర్చలు విఫలం కావడంతో ఆ ప్రభావం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ పై పడుతుందని అందరూ ఊహించినట్లుగానే ఒక్కసారిగా ఆ ప్రభావం ఇప్పుడు పడడము, నెక్స్ట్ వచ్చేసి దాని ప్రకారంగానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పూర్తి స్థాయిలో పతనం కావడం చూస్తే ఇంకా మరింతగా స్టాక్ మార్కెట్ పతనమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉన్న సమయంలో బ్లాక్ మండే పేరిట బ్లాక్ మండే అంటూ పెట్టుబడిదారులు ప్రకటించినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే రూపాయి రికార్డు స్థాయిలో పతనం అయినటువంటి విషయాన్ని కూడా మనం నాడు గుర్తుంచుకోవాలి. అందుకోసమే ఆ రోజు పెట్టుబడిదారులందరూ ఇది ఒక బ్లాక్ మండే అంటూ తమ యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా కూడా చూస్తే ఏదైతే నిన్న జరిగినటువంటి చర్చలు విఫలం కాగానే ప్రస్తుతం ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితులు కూడా చాలా పూర్తిగా పతనమైనటువంటి పరిస్థితి. కేవలం మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు సుమారు 8 లక్షల కోట్ల సంపదను కోల్పోయినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. అయితే అదేవిధంగా రూపాయి రికార్డు కూడా రూపాయి రికార్డు స్థాయిలో పతనం పొందింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పెన్నడూ లేనట్లుగా ప్రస్తుతము 93.28 వద్దకు పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద దీంతో ఇదే పరిస్థితి కింద కొనసాగితే మాత్రం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారులు పూర్తి నిరుత్సాహానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయము, దీనికి ప్రధాన కారణం డాలర్ కు డిమాండ్ పెరగడమేనని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము ముడి చమురు ధర కూడా ప్రస్తుతము ఏదైతే ఈ యొక్క చర్చలు విఫలమైన సమయం నుండి ముడి చమురు ధర కూడా ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది? ఖచ్చితంగా ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఆర్బీఐ పలు హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా భారత ఆర్థిక వ్యవస్థ గురించి భారత్ ఎదుర్కోబోయేటటువంటి 5 ప్రధాన రిస్కుల గురించి కూడా వివరించడం జరిగింది. దిగుమతి ద్రవ్యోల్బణం చమురు ధరల వల్ల నిత్యావసర ధరలు పూర్తి స్థాయిలో పెరుగుతాయని, అదేవిధంగా ఉద్రిక్తతల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 7.6% నుండి 6.9% వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. కరెంట్ అకౌంట్ లోటు చమురు దిగుమతుల బిల్లు పెరగడంతో భారత్ లోటు 2% చేరుకోవచ్చని అంచనా. అంతేకాదు ఎరువుల సరఫరాకు ఆటంకం కలిగేటటువంటి అవకాశం ఉందని, వ్యవసాయ రంగం ముడి పదార్థాల కొరతల వల్ల పారిశ్రామిక ఉత్పత్తి కూడా దెబ్బతింటాయని కూడా ఇప్పటికే భారత ఆర్బీఐ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ 5 రిస్కులను కూడా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద
ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా వంటి రంగాల్లో ఏవి ఎక్కువగా నష్టపోయాయి? ఏదైనా సెక్టార్ మాత్రం నిలదొక్కుందా? ఇప్పటి వరకు అంటే మనం చూస్తే ఇప్పుడు ఏవి కానీ నిలదొక్కునేటటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకనంటే ఈ చర్చలు విఫలం కావడంతో ఎక్కువగా డాలర్ విలువ అనేది పెరిగిపోవడంతో రూపాయి విలువ అనేది ప్రస్తుతము పూర్తి స్థాయిలో కనిష్టంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము అంటే ఏ సెక్టార్ లో కూడా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవనుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అంటే ఏదైతే ప్రస్తుతం మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని ఇప్పటికే ఎక్స్చేంజర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయంపై ఇప్పటికే ఆర్బీఐ కూడా పలు కీలక హెచ్చరికలు చేసింది. తగినటువంటి అంటే రాబోయేటటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆర్బీఐ సూచించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.